Hello students, today's session we are going to calculate, we are going to find first transition elements differ from second and third transition elements. So first transition elements ki second and third transition elements ki madhyalo differences. So for the first elements how first transition elements one and first transition elements differ from second and third transition elements. So first transition elements second and third transition elements ki differences annamata. So వీటికి due to following reasons ఏమేమి రీజన్స్ ఉంటాయంటే మనం 8 ప్రాపర్టీస్ ని డిస్కస్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ అటామిక్ అండ్ అయానిక్ సైజ్, atomic and ionic size. So atomic and ionic sizes first transition elements lo ela untayi, second and third transition series lo ela untayo discuss chestuntam. Second one coordination number. So third one reactivity. Fourth one, lower oxidation state. Fifth one, maximum oxidation state. Sixth one, nature of complexes. Stability of complexes. Eighth one, magnetic properties. ఈ 8 ప్రాపర్టీస్ ని మనం డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. సో ఫస్ట్ వన్ అటామిక్ సైజ్, అటామిక్ అంటే అయానిక్ సైజ్ అంటాం. అంటే అటామిక్ సైజ్ అని అయానిక్ సైజ్ అని మీనింగ్. ఫస్ట్ ప్రాపర్టీ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్ అన్నమాట. డ్యూ టు ది ఫాలోయింగ్ రీజన్స్. First transition elements differ from second and third transition elements due to the following reasons. First one, atomic size and ionic size. Atomic size and ionic size. Atomic size and ionic size. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే 3D సిరీస్ స్టూడెంట్స్. సో 4D 5D సిరీస్ సెకండ్ అండ్ థర్డ్ అంటే. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో స్కాండియం నుంచి జింక్ ఉంటుంది. సో అలాగే సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎట్రియం నుంచి క్యాడ్మియం వరకు ఉంటుంది. సో థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ సో 5D సిరీస్ అంటాం స్టూడెంట్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ అటామిక్ సైజ్, అయానిక్ సైజ్ అనేది సో తక్కువగా ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే. సో ఇలా మీకు ఈజీ రాస్తున్నా స్టూడెంట్స్. సో అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్లో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ తక్కువగా ఉంటాయి. దేంతో కంపేర్ చేసినప్పుడు సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్తో కంపేర్ చేసినప్పుడు సో సైజ్ తక్కువగా ఉంటుంది. సో అలాగే ఇక్కడ మరి సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్స్ అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ డ్యూ టు ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల సో ఐడెంటికల్గా ఉంటాయి. ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ యొక్క ఎలిమెంట్స్ అనేవి సో ఐడెంటికల్ సైజ్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే. సో అలానే ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల సో ల్యాంథనైడ్ కాంట్రాక్షన్కి గురవుతాయి కాబట్టి సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ అనేవి సో ఈక్వల్గా ఉంటాయి, ఐడెంటికల్గా ఉంటాయి. సో దాన్ని మనం ఎలా రాస్తామంటే ద అటామిక్
as well as ionic, the elements of the atomic, as well as ionic size of first transition series elements. First series elements and also first transition series elements. First transition series elements తక్కువగా ఉంటాయి, smaller than second and smaller than second, third transition series. సో ఇక్కడ చూసాం మనం ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ అనేవి సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కంటే తక్కువగా ఉంటాయి. అదే రాసిన స్టూడెంట్స్ డైనామిక్ యాజ్ వెల్ యాజ్ అయానిక్. సో సైజ్ ఆఫ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ స్మాలర్ దాన్ ది సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. అలానే లామినైట్ కాంట్రాక్షన్ వల్ల సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ అనేవి సో ఐడెంటికల్ సైజ్ గా ఉంటాయి. డ్యూ టు లామినైట్ కాంట్రాక్షన్ smaller than the second and the third transition series elements. So due to laminate contraction, second and third transition series elements are similar in size, identical in size due to laminate contraction. LCM రాస్తున్నా. Due to laminate contraction వల్ల సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ అనేవి సో ఐడెంటికల్ గా ఉంటాయి. ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్. సో మనం కోఆర్డినేషన్ నెంబర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6 గా ఉంటుంది. అలానే సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్లో హైయెస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 7 and 8 గా ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు సో బిగ్గర్ ఇన్ సైజ్, సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ సైజ్ ఉంటాయి కాబట్టి సో వాటి యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 7 and 8 గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ స్టూడెంట్స్ తీసుకోండి. సో మనం సెకండ్ ప్రాపర్టీ కోఆర్డినేషన్ నెంబర్. సో ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంటుంది స్టూడెంట్స్? కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంటుంది? 6 గా ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి కోఆర్డినేషన్ నెంబర్ 7 and 8 గా ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. సో కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ లేదంటే ద ఎలిమెంట్స్ ఆఫ్ వన్ సిరీస్ అంటే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ హ్యావ్ highest coordination number is 6, while transition
second and third transition series elements. Highest coordination number is coordination number is 7 and 7 and 8 due size. Big size. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోయే స్టూడెంట్స్. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కి హైయెస్ట్ కోఆర్డినేషన్ నంబర్ 6 గా ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కి హైయెస్ట్ కోఆర్డినేషన్ నంబర్ 7 and 8 గా ఉంటుంది. చూడండి, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఫస్ట్ సిరీస్ ఎలిమెంట్స్, ఫస్ట్ సిరీస్ అంటే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్, ఫస్ట్ సిరీస్ ఎలిమెంట్స్ అనండి. అదే ఎలిమెంట్స్ highest coordination number 6, while second and third transition series element high coordination number 7 bigger in due to size and number. Reactive మనం అయితే సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కి రియాక్టివిటీ మోర్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేస్తే సో సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ వాటి యొక్క రియాక్టివిటీ ఎందుకు తక్కువగా ఉంటుందంటే సో మనం రీజన్ చెప్పాలి స్టూడెంట్స్. డ్యూ టు హై అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. సో ఎక్కువ హై అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. సో అలాగే లోవర్ హైడ్రేషన్ ఎనర్జీ ఉండటం వల్ల సో వాటి యొక్క రియాక్టివిటీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీ స్టూడెంట్స్, థర్డ్ ప్రాపర్టీ రియాక్టివిటీ. Third property. Transition series elements ki more reactive గా ఉంటాయి. రియాక్టివిటీలో ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మోర్ రియాక్టివ్గా ఉంటాయి సెకండ్ అండ్ థర్డ్తో కంపేర్ చేసి. సో ఇవి సో ఎందుకు సో వాటి యొక్క రియాక్టివిటీ లెస్గా ఉంటుంది సెకండ్ అండ్ థర్డ్కి రియాక్టివిటీ ఎందుకు తక్కువగా ఉంటుందంటే సో మనం రీజన్ చెప్పాలి. సో హై అయనైజేషన్ పొటెన్షియల్ లోవర్ హైడ్రేషన్ ఎనర్జీ తక్కువ హైడ్రేషన్ ఎనర్జీ ఉంటుంది. సో transition elements activity of first transition series elements are more reactive than second and third transition series elements. So due to high ionization potential, so ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కి సో రియాక్టివిటీ లెస్ అన్నమాట. రియాక్టివిటీ లెస్ రీజన్ వై బికాస్ దే హ్యావ్ హై అయనైజేషన్ పొటెన్షియల్, లోవర్ హైడ్రేషన్ ఎనర్జీ. సో అదే రాష్ట్రం చూడండి. ద రియాక్టివిటీ ఆఫ్ one series elements, first transition series elements are more than second and third transition series. థర్డ్ ట్రాన్సిషన్ కంటే సో ఇదిగా ఉంటాయి ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్. సో ఇక్కడ less reactivity
the less reactivity of second and third transition series elements due to high ionization potential, high AP and lower hydration energy. Lower hydration energy. ఈ స్టూడెంట్స్ రియాక్టివిటీ చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కి సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కంటే రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ రియాక్టివిటీ ఎందుకు తక్కువగా ఉంటుందంటే హై అయనైజేషన్ పొటెన్షియల్, లోవర్ హైడ్రేషన్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఐ am going to discuss fourth one, lower oxidation state. Lower oxidation state అనొచ్చు, lower oxidation number అనొచ్చు. Fourth point, fourth property, lower oxidation state. సో ఇక్కడ మనం లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి సో అట్లీస్ట్ వన్ స్టేబుల్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ elements have at least one stable lower oxidation state ఉంటుంది. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ ఎందుకంటే ఇవి సో దే ఫార్మ్ because they form stable hydrated cations. And oxy salts. So low, at least one stable lower oxidation state ఉంటుంది స్టూడెంట్స్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కి. అలానే సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కి సో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో అవి ఏం చేస్తాయంటే సో స్టేబుల్ హైడ్రేటిక్ క్యాటయాన్స్ అంటే ఆక్సీ సాల్ట్స్ ని ఫామ్ చేయవన్నమాట. whereas second and third transition series elements have highest oxidation state ఉంటుంది. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కి లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇవి ఏం చేస్తారంటే స్టేబుల్ హైడ్రేటెడ్ క్యాటయాన్స్. సో the these elements have at least one lower oxidation state because they form stable hydrated cations and oxy salts. ఇవి రెండింటిని ఫామ్ చేస్తాయి. సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ కి హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో ఇవి సో స్టేబుల్ హైడ్రేటెడ్ క్యాటయాన్స్ అండ్ ఆక్సీ సాల్ట్స్ ఫామ్ చేయవు. They do not form, but they form stable hydrated cations and oxy salts. ఇవి ఫామ్ చేయలేము కాబట్టి వీటికి సో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. but they do not form stable hydrated cations and oxy salts. ఇది స్టూడెంట్స్ సో 4 ప్రాపర్టీస్ అయిపోయినాయి. నెక్స్ట్ 5th ప్రాపర్టీ అన్నమాట. 5th ప్రాపర్టీని డిస్కస్ చేస్తాం.
ఫిఫ్త్ వన్ maximum oxidation. Maximum oxidation state. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్లో చూసినట్టయితే సో అన్ని ఏ సిరీస్లో అయినా సో మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అనేవి సో ఐరన్ అనే ఎలిమెంట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఐరన్ ఎలిమెంట్స్ అనేవి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో FeO4 -2 సో FeO4 -లో ఆక్సిడేట్ +6 సో అలాగే మనం చూసుకున్నట్టయితే సో ఈ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్లో సో రుథేనియం ఆస్మియం వాటి యొక్క టెట్రా ఆక్సైడ్స్లో వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువగా ఉంటుంది, +8గా ఉంటుంది. అది రాస్తాం ఫ్రెండ్స్. In each series the elements of iron form maximum oxidation state. సో ఏ సిరీస్లో అయినా ప్రతి సిరీస్లో సో మనం ఏ సిరీస్లో అయినా సెకండ్ కానీ థర్డ్ కానీ సో ఫస్ట్ సెకండ్ థర్డ్లో ట్రాన్సిషన్ ఐరన్ ఎలిమెంట్స్ అనేవి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. ఇక్కడ in FeO4 minus iron exhibit +6 oxidation state +6 oxidation state ని ఎగ్జిబిట్ చేస్తుంది. అలానే సో ద ఎలిమెంట్స్ ఆఫ్ రుథేనియం అండ్ ఆస్మియం the elements of ruthenium and osmium OS and raskochu simple and raskochu elements of ruthenium and osmium have highest oxidation state in their tetroxides వీటి యొక్క టెట్రాక్సైడ్స్లో సో రుథేనియం టెట్రాక్సైడ్ ఆస్మియం టెట్రాక్సైడ్లో సో ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎంత ఉంటుంది +8 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది +8 చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ఐరన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఐరన్ ఫామ్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే FeO4 -2కి సో ఐరన్ 6 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది. సో X - 8 -2నేగా ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కడితే X - 8 = -2 X = -2 +8 సో X = +6 వస్తుంది. అలానే రుథేనియం టెట్రాక్సైడ్స్ అలాగే ఆస్మియం టెట్రాక్సైడ్స్లో వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ is +8. So చూడండి సో the exhibitive +6 oxidation state. The elements of ruthenium and osmium have highest oxidation state. In their tetroxides. Oxidation state +8. So O4. So next problem discuss చేసుకుంటాం స్టూడెంట్స్. సో maximum oxidation state అయిపోయింది. నేచర్ ఆఫ్ కాంప్లెక్సెస్ 6 కాబట్టి నేచర్ ఆఫ్ కాంప్లెక్సెస్.
Sixth problem. Nature of complexes. Nature of complexes. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేచర్ ఆఫ్ కాంప్లెక్సెస్ లో కోఆర్డినేషన్ నంబర్ 4 కాంప్లెక్సెస్ టెట్రాహెడ్రల్ ఉంటాయి. కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్ అన్నమాట. అలాగే కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్సెస్ సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్లో చూసుకున్నట్టయితే స్క్వేర్ ప్లేనార్ అన్నమాట. స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి. సో అది రాయాలి స్టూడెంట్స్. సో ఇన్ కోఆర్డినేషన్ నెంబర్ number 4 complexes of one series elements exhibit that forms tetrahedral structure. టెట్రాహెడ్రల్ అంటే స్ట్రక్చర్ అనే మీనింగ్, షేప్ అని. సో వైల్ సెకండ్ అండ్ థర్డ్ సిరీస్. సో ఏ కాంప్లెక్స్ కోఆర్డినేషన్ నెంబర్ కాంప్లెక్సెస్ కోఆర్డినేషన్ నెంబర్ 4 కాంప్లెక్స్ ఫార్మ్స్ స్క్వేర్ ప్లేనార్ స్ట్రక్చర్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో నేచర్ ఆఫ్ కాంప్లెక్సెస్, స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్. నెక్స్ట్ ప్రాబ్లమ్ స్టూడెంట్స్. సో చూడండి, కోఆర్డినేషన్ నంబర్ 4 కాంప్లెక్సెస్ ఆఫ్ ఫస్ట్ సిరీస్ ఎలిమెంట్స్ ఫార్మ్ టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్. Second series of coordination number 4 complexes form square planar. Next property students. So stability of complexes. Big question maybe. Stability of complexes. Seventh property, stability of complexes. Stability of complexes. సో ఇక్కడ మనం stability of complexes చూసుకున్నట్లయితే ట్రాన్సిషన్స్ అనేవి మోర్ స్టేబుల్. వెయిట్ తో ఆటమ్స్ హైడ్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో ఈ డోనర్స్ గా ఉంటాయి. ఫస్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కి నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ డోనర్స్ గా ఉండటం వల్ల సో మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తాయి. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ అయితే ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ హెవియర్ హాలోజన్. సో ఈ హెవియర్ హాలోజన్స్ తో మోస్ట్ స్టేబుల్ కాంప్లెక్స్ హెవియర్ హాలోజన్ డోనర్స్ అన్నమాట. సో ఇవి డొనేట్ చేస్తాయి అన్నమాట, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. చూడండి, సో దాన్నే రాస్తున్నాం. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ forms more stable complexes due to so nitrogen, oxygen and fluorine
are the donors. Whereas third transition series elements form most stable complexes due to so phosphorus, sulfur and heavier halogen are donors. So first transition series elements లో నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అనేవి సో డోనార్స్ గా ఉండటం వల్ల అవి మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తాయి. అలానే సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ లో చూసుకున్నట్టయితే సో సెకండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఫాస్ఫరస్, సల్ఫర్ అనేవి అండ్ హెవీ హాలోజన్ అనేవి డోనార్ ఆటమ్స్ గా ఉంటాయి. చూడండి, ఫస్ట్ సిరీస్ ఎలిమెంట్స్ ఫార్మ్స్ మోస్ట్ స్టేబుల్ కాంప్లెక్సెస్ డ్యూ టు నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ ఆర్ ద డోనార్స్ ఉండటం వల్ల మోస్ట్ స్టేబుల్ కాంప్లెక్సెస్ ఫామ్ చేస్తాయి. వేరే సెకండ్ అండ్ థర్డ్ సిరీస్ ఎలిమెంట్స్ ఫార్మ్స్ మోస్ట్ స్టేబుల్ కాంప్లెక్సెస్ డ్యూ టు ఫాస్ఫరస్, సల్ఫర్ అండ్ heavier halogen are donor. Phosphorus, sulfur and heavier halogen are donors. These students last one magnetic property. Magnetic property. Our last property is magnetic property. Eighth property, magnetic property. సో మ్యాగ్నెటిక్ నేచర్ ని ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ లో సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈజీలీ ఐడెంటిఫైడ్ ఇంటర్ప్రెటెడ్ అని వాడతాడు. ఇంటర్ప్రెటెడ్ అంటే సో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్ ని నాట్ ఇంటర్ప్రెటెడ్ అంటే నాట్ ఈజీలీ ఐడెంటిఫైడ్ ఈజీగా ఐడెంటిఫై చేయలేము. సో ఎందుకంటే కాంప్లెక్స్గా ఉంది, వెరీ కాంప్లెక్స్గా ఉంది. సో ఎక్కువ సైజు ఉంటాయి కాబట్టి సో వాటిని ఈజీగా ఐడెంటిఫై చేయలేము స్టూడెంట్స్. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ రాస్తున్నాం ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ ఫస్ట్ సిరీస్ ఎలిమెంట్స్. ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆఫ్ one series elements easily identified so interpreted whereas so second and third transition series elements magnetic nature not easily identified easily identify so very complex ఇక్కడ మనకి ప్రాపర్టీ అని రాసుకోవచ్చు, నేచర్ అని రాసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్స్ లాస్ట్ ప్రాపర్టీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ సో ఎలిమెంట్స్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మ్యాగ్నెటిక్ నేచర్ అనేది సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ యొక్క సో మ్యాగ్నెటిక్ నేచర్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం.
అదే స్టూడెంట్స్ రాసింది ద మ్యాగ్నెటిక్ నేచర్ ఆఫ్ వన్ సిరీస్ ఎలిమెంట్స్ ఈజీలీ ఐడెంటిఫైడ్ వేరాజ్ సెకండ్ అండ్ థర్డ్ సిరీస్ ఎలిమెంట్స్ magnetic nature not easily identified, very complex. These students, how transition series elements differ from second and third transition series elements ante ee regions cheppali. సో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్? అటామిక్ అండ్ అయానిక్ సైజ్ డిస్కస్ చేసుకున్నాం. సో సెకండ్ వన్ కోఆర్డినేషన్ నెంబర్ డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ వన్ రియాక్టివిటీ. సో ఫోర్త్ వన్ లోవర్ ఆక్సిడేషన్ స్టేట్. ఫిఫ్త్ వన్ మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్. సో సిక్స్త్ వన్ నేచర్ ఆఫ్ కాంప్లెక్సెస్. సో స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్, అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో ఇవన్నీ సో అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ డిస్కస్ చేసుకున్నాం. కోఆర్డినేషన్ నెంబర్ డిస్కస్ చేసుకున్నాం. రియాక్టివిటీ డిస్కస్ చేసుకున్నాం. లోవర్ ఆక్సిడేషన్ స్టేట్ డిస్కస్ చేసుకున్నాం. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్, నేచర్ ఆఫ్ కాంప్లెక్సెస్, స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో స్టూడెంట్స్ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి సెకండ్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ ఎలిమెంట్స్కి డిఫరెన్సెస్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.